హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వచ్చాం. అదే టెంపుల్ అంటే త్రేతాయుగం నాటి మురుడేశ్వర టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని వీడియోలో ఉన్నాయి, చూసేయండి. టెంపుల్కి వెళ్ళడానికైతే డ్రెస్ కోడ్ ఉంటుంది. ట్రెడిషనల్ వేర్ అయితేనే అలౌ చేస్తారు. ఇంకా టెంపుల్ పక్కనే మనకి కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. టెంపుల్ రాజగోపురం చూస్తే చాలా హైట్లో ఉంటుంది. 20 ఫ్లోర్స్ వరకు ఉంటుంది టెంపుల్ రాజగోపురమే. ఎంటర్ అవ్వంగానే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటే వాళ్ళతో ప్రజ్ఞాన్ అయితే ఆడుకుంటూ ఉన్నాడు. అయితే మేము టికెట్స్ కోసమని లైన్లో నిల్చుందాం అనుకున్నాము. అందుకని మేము లైన్లో నిల్చుంటే ప్రజ్ఞాన్ అయితే ఇక్కడ ఎలిఫెంట్ ఉందని ఆడుకుంటూ ఉన్నాడు. దర్శనం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు, మళ్ళీ ఈవినింగ్ 3 నుంచి నైట్ 8:15 వరకు అయితే దర్శనం ఉంటుంది. టెంపుల్కి పక్కనే అరేబియా సముద్రం అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆ అలల సౌండ్ కూడా మనం వినొచ్చు టెంపుల్ దగ్గర నుంచి. ఫస్ట్ దర్శనం చేసుకుందాము అని చెప్పి లైన్ నుంచి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. అందుకే ఇంకా ప్రజ్ఞానికి రమ్మంటే వాడైతే ఇలా వస్తున్నాడు. ఎందుకంటే ఈ క్యూ అయితే లిఫ్ట్ కోసం. సో మేము ముందైతే దర్శనం చేసేసుకుందాము, తర్వాత ఇటు వద్దాము అని చెప్పి టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇంకా ప్రజ్ఞాన్ కూడా ఎంటర్ అవుతూ ఉన్నాడు. వెళ్ళంగానే ఫస్ట్ అయితే ప్రజ్ఞాన్ ఎప్పుడు కూడా దండం పెట్టుకుంటూ ఉంటాడు ద్వారంకి. అలాగే నమస్కారం చేసుకొని అయితే వెళ్తూ ఉన్నాడు. ఈ టెంపుల్లో శివుడు మనకి మురుడేశ్వరుగా దర్శనమిస్తారు. ఈ టెంపుల్ హిస్టరీ అయితే త్రేతాయుగం నాటిది. ఆ టెంపుల్ హిస్టరీ ఇప్పుడు మనం చెప్పుకుందాం. రావణాసురుడు గొప్ప శివభక్తుడు. అయితే కైలాసంలో శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని అయితే భూమి మీదకి తీసుకొస్తాడు. కాకపోతే ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టకూడదని, ఒకవేళ పెడితే మళ్ళీ తిరిగి ఎత్తలేవు అని అయితే శివుడు చెప్పి ఆత్మలింగాన్ని ఇస్తారు. రావణాసురుడు ఈ ఆత్మలింగాన్ని లంకలో గాని ప్రతిష్ఠిస్తే దేవతలకు ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చని భావించి ఆ ఆత్మలింగాన్ని ఎలా అయినా భూమి మీద పెట్టాలి అని అనుకుంటారు. దానికోసమని విష్ణుమూర్తి సహాయం తీసుకుందామని విష్ణుమూర్తిని అయితే ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి తన మాయతో సూర్యాస్తమయం అయ్యేలా చేస్తారు. ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా నారదుడు వినాయకుడితో చెప్తే, వినాయకుడు బాలబ్రాహ్మణుని వేషంలో రావణాసురుడికి ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వినాయకుడిని చూసిన రావణాసురుడు ఒకసారి రమ్మని పిలిచి, సంధ్య సమయం అయింది, సంధ్య మార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకొని ఉండు అని చెప్పగా, అప్పుడు వినాయకుడు, నేను ఎక్కువ బరువు మొయ్యలేనని 3 సార్లు పిలుస్తాను, 3 సార్లు రాకపోతే మాత్రం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానని చెప్తాడు. దానికి అంగీకరించిన రావణాసురుడు సంధ్య మార్చుకోవడానికి వెళ్తాడు. రావణాసురుడు వెళ్ళిన వెంటనే గణపతి వెంటనే 3 సార్లు పిలిచేసి ఆత్మలింగాన్ని అయితే భూమి మీద పెట్టేస్తాడు. అది చూసిన రావణాసురుడు వెంటనే సంధ్యని మధ్యలో వదిలేసి ఒడ్డుకి వస్తాడు. ఈలోపే వినాయకుడైతే ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు. భూమి మీద పెట్టేశాడు. వెంటనే తీద్దాము అని చెప్పి ఎంత పైకి లాగినా కూడా ఆత్మలింగం అయితే పైకి రాలేదు. ఇది చూసి వెంటనే విష్ణువు తన మాయను తొలగించగా సూర్యుడైతే ఆకాశంలోనే కనిపిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణాసురుడు కోపంతో ఆత్మలింగాన్నైతే పిక్కిలించి విసిరేస్తాడు. అలా విసిరేసింది 5 వస్తువులుగా పడిపోయాయి. ఆ ప్రదేశాలలో ఇప్పుడు పుణ్యక్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 5 క్షేత్రాలన్నీ కూడా కర్ణాటక రాష్ట్రంలో పంచక్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. మొదటిది రావణాసురుడు ఆత్మలింగాన్ని నిలిపిన స్థలం గోకర్ణ. ఇక్కడే ఆత్మలింగం అయితే గర్భగుడిలో ఉంటుంది. ఇదే మహాబలేశ్వర దేవాలయంగా కూడా పిలుస్తారు. రెండవదైతే మురుడేశ్వర లింగం. ఈ టెంపుల్కే ఇప్పుడు మనం వచ్చాము. ఇక్కడైతే ఆత్మలింగం పైన ఉన్న ఒక క్లాత్ అయితే దీని మీద పడిందంట. మూడవదైతే గుణేశ్వర లింగం. అక్కడైతే ఆత్మలింగం పైనున్న భాగం అయితే పడింది అని అన్నారు. నాలుగవదైతే దారేశ్వర లింగం. అక్కడైతే తీగల్లాగా పడ్డాయి అని అన్నారు. ఐదవది పంచక్షేత్రాల్లో లాస్ట్ది సజ్జేశ్వర లింగం. ఆత్మలింగం యొక్క చిన్న చిన్న ముక్కలైతే ఇక్కడ పడ్డాయి. దర్శనం అంతా కూడా అయిపోయిన తర్వాత ప్రజ్ఞాన్ అయితే బయట ఒక లింగం ఉండింది. ఆ లింగం దగ్గరికి వెళ్ళి అయితే నమస్కారం చేసుకుంటున్నాడు. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ టెంపుల్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, కనిపిస్తున్న శివలింగం అయితే వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఐడిల్.
నియర్లీ 123 ఫీట్ హైట్ ఉంటుంది. ఈ శివుణ్ణి కరెక్ట్గా చూడాలి అంటే రాజగోపురం దగ్గర లిఫ్ట్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఆ లిఫ్ట్ నుంచి పైకి వెళ్తే మనకి కంప్లీట్ శివుడి విగ్రహం ఇంకా లొకేషన్ మొత్తం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ లిఫ్ట్కి మాత్రం ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది. ఇలా మనం దూరం నుంచి చూడొచ్చు, మనకి శివుడి దగ్గరికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. మేమైతే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత లిఫ్ట్ దగ్గరికి వెళ్దాము, అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది అని అనుకున్నాం. ఈలోపు ప్రజ్ఞాన్ అయితే మాకు కొన్ని ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. క్యూ చాలా ఎక్కువ ఉంది, మళ్ళీ క్లోజ్ అయిపోతుందని చెప్పి మేమైతే స్పీడ్గా క్యూ లైన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము. లిఫ్ట్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 AM టు ఆఫ్టర్నూన్ 12:45 PM, మళ్ళీ ఈవినింగ్ 3 to 7 PM. ఎంట్రీ టికెట్ అయితే అడల్ట్కి 20 రూపీస్, చిల్డ్రన్స్ బిలో 10 years అయితే 10 రూపీస్. అండ్ ఇక్కడ ఓన్లీ క్యాషే తీసుకుంటారు. సో కంపల్సరీ క్యాష్ అయితే క్యారీ చేయండి. 2 లిఫ్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మాకైతే ఫస్ట్ లిఫ్టే వచ్చింది. సో మేమైతే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మా చెల్లి అయితే ఆల్రెడీ ఒకసారి వచ్చింది. సో తను చెప్తూ ఉంది ఇలా ఉంటుంది అలా ఉంటుందని. అందుకే మేమందరం ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఫైనల్గా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే లిఫ్ట్ అయితే వచ్చేసింది. ఎక్కేవన్నీ తీసాను. ఇప్పుడు ఎక్కాం కదా, తీసుకెళ్తాం కదా. అలా మేము 18th ఫ్లోర్ వరకు అయితే వచ్చాము. ఎంటర్ అవ్వంగానే మనకి ఇక్కడ 3 విండోస్ ఉంటాయి. ఫస్ట్ విండో నుండి అయితే మనకి బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది. కంప్లీట్ బీచ్ వ్యూ చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి సెకండ్ విండోకి అయితే అక్కడ మనకి శివుడు విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ ప్రజ్ఞాన్కి అయితే డాడీ చూపిస్తూ ఉన్నారు. శివుడి విగ్రహం చూడంగానే ప్రజ్ఞాన్ అయితే నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. సో ఆ విండో దగ్గరకు వచ్చే మనం చూడొచ్చు. చాలా బాగా అనిపించింది. లక్కీగా మేము వచ్చే టైంకి సన్సెట్ అవ్వడం, బీచ్లో అదంతా రిఫ్లెక్ట్ అవ్వడం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. శివుడికి బ్యాక్ సైడ్ అంతా కూడా బీచ్ ఉంది. ఫ్రంట్లో అయితే గార్డెన్, అక్కడ చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి మేము చూస్తే ప్రజ్ఞాన్ అయితే విండో ఎక్కేస్తూ ఉన్నాడు. ఇంకా వారిని అయితే దించేసి మేము నెక్స్ట్ విండో దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే 3 విండోస్లో కూడా వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది. ఇంకా కింద ఫ్లోర్స్లో నుండి కూడా చూసుకోవచ్చు. మేమైతే టాప్ వ్యూ కావాలని చెప్పి పైకి అయితే వచ్చాము. ప్రణీత చెప్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని అనుకోలేదు, కానీ చాలా బాగుంది. సన్సెట్ టైంకి రావడమే ఇంత బాగా అనిపిస్తుందేమో అనిపించింది. ఆ తర్వాత ఇంకా థర్డ్ విండో నుండి చూస్తే కంప్లీట్ సిటీ వ్యూ అయితే చూడొచ్చు. ఒక సైడ్ అంతా బీచ్ ఉంది, మధ్యలో సిటీ ఉంది, మళ్ళీ బీచ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ వ్యూ పాయింట్ చూసిన తర్వాత రామేశ్వరంలో ఉన్న ధనుష్కోడి లాగైతే అనిపించింది. కొంచెం సిమిలర్గా ఉన్నాయి రెండు కూడా. వ్యూ పాయింట్ చూసి కిందకు వచ్చిన తర్వాత ప్రణీత ఇంకా ప్రజ్ఞాన్ అయితే అక్కడ రాక్ పేపర్ సిజర్ ఇంకా ఈ గేమ్స్ అన్నీ అయితే ఆడుకుంటూ ఉన్నారు. శ్రీరామ్ నవమి రోజు మేము ఈ టెంపుల్కి వచ్చాము. అందుకే రాముల వారిని అయితే అప్పుడు ఊరేగింపుకి తీసుకొచ్చారు. లక్కీగా ఆ దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ మేము ఫొటోస్ తీసుకుంటూ ఉంటే ఫోటోగ్రాఫర్ మాకు అలా పెట్టి ఫొటోస్ తీశారు. ప్రజ్ఞాన్ అది అబ్జర్వ్ చేసి సేమ్ అలాగే ఫోటో పెట్టయితే మాకు ఫోటో తీస్తూ ఉన్నాడు. చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. ఫోటో తీసేటప్పుడు రిఫ్లెక్ట్ పడకుండా అని అడ్డుగా ఆయన ఫోటో పెట్టాడు. ప్రజ్ఞాన్ కూడా సేమ్ అలాగే అదే ఫోటో పెట్టి మాకు కూర్చోమని ఫోటో తీశాడు. ఫైనల్లీ మా ప్రజ్ఞాన్ అయితే మాకు ఇంత బాగా ఫోటో అయితే తీశాడు. ఈ మురుడేశ్వర్ టెంపుల్ హిస్టరీ కానీ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Pragya 23. Stay tuned to this channel.